యేసయ్య నామములో మీ అందరికీ నా వందనాలండి. పాదముద్రలు ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. యెషయా 46:4. ఆ రాత్రి నేను ఒక కలగన్నాను. కడలి తీరంలో దేవునితో నేను నడుస్తున్నట్టు మబ్బులు అలుముకున్న ఆకాశంలో నా జీవితం అంత దృశ్యాలుగా మెరుస్తున్నట్టు ప్రతి దృశ్యానికి ఇసుకలో 2 జతల అడుగుల గురుతులను నేను చూశాను. ఒకటి నావి, మరొకటి నా దేవుడివి. చివరకు నా జీవిత ఆఖరి దృశ్యం నా ముందు మెరిసినప్పుడు వెనక్కి తిరిగి వెతికాను అడుగుల గుర్తుల కోసం. అప్పుడు నేనెన్నిసార్లు గమనించానో నా జీవిత గమనంలోని అడుగుల గుర్తులలో అత్యంత హీనమైన, అతి బాధాకరమైన ప్రతి దృశ్యంలో నేను చూసినది ఒక్క నా అడుగుల గుర్తులను మాత్రమే. ఇది ఎంతగా నన్ను బాధించిందో అందుకే దేవుణ్ణి అడగకుండా ఉండలేకపోయాను. దేవా, నీవే అన్నావు, ఎప్పుడైతే నేను నిన్ను అనుసరించడం మొదలు పెడతానో నువ్వెప్పుడు నాతోనే నడుస్తానని. కానీ అత్యంత దుఃఖమయమైన నా జీవిత గడియల్లో నాకు కనిపించినవి ఒక్క నా అడుగులు గుర్తులు. అర్థం కానిదల్లా, నువ్వు నాకెప్పుడు కావాలో అప్పుడే నువ్వు నన్నెందుకు వదిలి వెళ్ళిపోయావు అన్నట్లుగా ప్రశ్నార్థంగా ఆలోచించా. అప్పుడు చల్లగాలి గుసగుసలాడినట్లుగా దేవుని స్వరం నా చెవులను తాకింది. నీవు నా అమూల్యమైన బిడ్డవు, నిన్ను వదిలి నేను ఉండలేను, విడిచిపెట్టి ఉండలేను. నీ ప్రయత్నాలలో, నీ పరీక్ష సమయాలలో, నీ కన్నీటి లోయల్లో నువ్వు చూపిన ఒకే ఒక్క అడుగుల జత గురుతులు నా భుజాల మీద నిన్ను మోస్తున్నప్పటివే. నిజమే, అనేక సార్లు శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు మనం మర్చిపోయారేమో, విడిచిపెట్టేశారేమో, నాతో నడవడం లేదేమో, నాతో లేడేమో అనిపిస్తుంది. సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనిచున్నది అని యెషయా 49:14. కానీ నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరంగా లెగి ధైర్యంగా నుండుమని యెహోషువ 1:6. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. యెషయా 49:15. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నేను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని ఉన్నవాడను నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించేవాడును నేనే. యెషయా 46:4 అని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. కాబట్టి దేవుడు నీతో లేడేమో, విడిచిపెట్టేశాడేమో అని నిరుత్సాహపడు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు. ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు. అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యు.